ప్రభుత్వం ప్రజల క్షేమాన్ని కోరాలి, తోడుగా ఉండాలి, చేయూతనివ్వాలి, అవసరమైతే భరోసాతో పాటు ఆసరానివ్వాలి. ఈ విషయాలను చంద్రబాబు ప్రభుత్వం మర్చిపోయింది. ఫలితంగా 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా పేదరికాన్ని తగ్గించలేకపోయారాయన. కానీ 58 నెలల పాలనలోనే సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టారు. అవి నెల్లూరు జిల్లాలోని నిరుపేదల జీవితాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం. నేనున్నానని చెప్పడం కాదు, చేయందించి ధైర్యాన్నిస్తే పేదవాడు ముందడుగు వేస్తాడు. సీఎం జగన్ అందించిన సంక్షేమాలతో ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి పేదవాడు జీవితంలో స్థిరపడేందుకు అడుగులు వేస్తున్నాడు. అలా వీరంతా సంక్షేమ ఫలాలను అందుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు. మా అత్తమ్మకు వచ్చిన పింఛన్ డబ్బులతోటి, ఇది రుణమాఫీ డబ్బులతోటి మేము ఈ చిన్న అంగడిని జరుపుకుంటున్నాం. పొదుపు ద్వారా మేము రుణాలు తీసుకోవడం జరిగింది. ఆ రుణాలు వచ్చిన డబ్బుతోనే మేము ఈ అంగడి పెట్టుకొని నడిపించుకుంటున్నాము. విద్య, వైద్యం రెండూ చంద్రబాబు హయాంలో ప్రైవేటు పరమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక ప్రైవేటు హాస్పిటల్లో చేరే స్తోమత లేక ఎంతో మంది పేదలు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితిని గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాడు ఆరోగ్యశ్రీ అనే అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చారు. తండ్రి బాటలోనే నడుస్తున్న వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. ఆస్పత్రుల రూపురేఖలను మార్చి మెరుగైన వైద్యం అందించేలా అభివృద్ధి చేశారు. అంతేకాదు, వైద్యం ఖర్చులకు సంబంధించి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడంతో ఎంతో మంది రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. బడి చదువుతారు, పిల్లలకు వచ్చి అమ్మఒడి డబ్బులు పడ్డాయి. పోతే నాకు వచ్చి ఆటో వాహన మిత్ర లబ్ధి పొందాను. పోతే ఈ మధ్య కాలంలో కొంత హెల్త్ బాగాలేకపోతే అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నన్ను ఏరే దగ్గరికి మార్చారు. ఈసీజీ చెకప్ చేసినప్పుడు అక్కడ ఆరోగ్యశ్రీ నన్ను ఆదుకుందండి. ఆరోగ్యశ్రీ అనేది లేకపోతే అసలు బ్రతుకుండేవాడిని కాదు. నాకు సడన్గా హార్ట్ స్ట్రోక్, దానివల్ల ఆరోగ్యశ్రీ కింద నేను హాస్పిటల్లో చేరాను. హాస్పిటల్లో మెడికల్ హాస్పిటల్ బాగా చేశారు. ఆరోగ్యశ్రీ కింద డబ్బు ఖర్చు కాకుండా నాకు హ్యాపీగా బయటపడ్డాను. నేను ఈరోజు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. చంద్రబాబు చదువుని సైతం కార్పొరేట్గా మార్చేసి పేదలకు దూరం చేస్తే వైఎస్ జగన్ పాలనలో విద్య ప్రతి ఒక్కరి హక్కుగా మారింది. నాణ్యమైన విద్యను మా పిల్లలకు చేరువ చేసిన సీఎం జగన్ కి రుణపడి ఉంటామంటున్నారు పేదలు. ఇప్పుడు ప్రభుత్వం చాలా బాగుంది. గవర్నమెంట్ స్కూల్లో అయినా కానీ స్టడీ బాగుంది. ఇంగ్లీష్ మీడియం పెట్టారు, అలాగే అమ్మఒడి ఇస్తున్నారు. ప్రతి ఒక్క వాలంటీర్ వచ్చి మా సమస్యలను తీరుస్తున్నారు. మాకే ప్రాబ్లం లేకుండా. బీటెక్ చదివేటప్పుడు అంతా నాకు రియంబర్స్మెంట్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు నేను కాలేజ్లో చదివేటప్పుడే ఆ రియంబర్స్మెంట్ టైం కరెక్ట్గా వచ్చింది. సో జాబ్ కూడా అప్పుడే వచ్చింది నాకు. నిన్నటి వరకు ఏ ఆసరా లేక ఇబ్బందులు పడ్డ పేదలు ఇప్పుడు సంక్షేమ పథకాలను అందుకుని గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా జీవన స్థాయిని మార్చుకుంటున్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత చీకటితో లేచి డోరు కొట్టి మరి మాకు పెన్షన్ ఇస్తున్నారు. ఆనాడు 1000 రూపాయల కోసం మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండేవాళ్ళం. ఈనాడు 3000 చేసి జగనన్న ఉదయాన్నే లేవంగానే వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి మాకు డబ్బులు ఇచ్చిపోతున్నారు. జగనన్న ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఎంతో గొప్ప మేలు చేశాడు. ఎందుకంటే ముసలోళ్ళు కానీ మంచంలో ఉండేవాళ్ళు కానీ పోలేరు పెన్షన్ దగ్గరికి. అట్లాంటి వాళ్ళని ఆటోలో తీసుకుపోయి తెచ్చుకునేవాళ్ళం. సాయంత్రం దాకా కూడా ఉండేవాళ్ళం. అట్లాంటిది జగనన్న వచ్చి మాకు మంచి గొప్ప మేలు చేశాడు. ఆయన వచ్చిన తర్వాత మాకు పింఛన్ వచ్చింది, మాకు రోడ్లు ఇచ్చాడు, మాకు సౌట్ కాలువలు అన్నీ ఇచ్చాడు, మాకు తాగడానికి నీళ్లు ఇచ్చాడు, మాకు పొదుపు లక్ష్యంలో లోన్లు ఇచ్చాడు. మాకు అన్నీ జగనన్న తోడు. కానీ ప్రతి లోను మాకు ఇచ్చాడు కాబట్టి మేము వ్యాపారం చేసుకుంటూ పొదుపు లక్ష్యం కట్టుకుంటూ ఆయన దయ వల్ల ఈ రోజు నాటికి లక్షణంగా ఉన్నాము. ఆయన నాకు సహాయం చేశాడు. నాకు 18,000 ఇచ్చాడు, మా ఆయనకి పింఛన్ ఇచ్చాడు, మా పిల్లకాయలకి అమ్మ ఒడి ఇచ్చాడు. ఇంకా నాకేం కావాలా? నాకు ఆయనే గెలవాలని నా సంతోషం. ప్రభుత్వాలను నమ్ముకుని ఏ ఫలితమూ లేక దశాబ్దాలుగా విసిగి వేసారిపోయిన పేదల జీవితాల్లోకి సీఎం వైఎస్ జగన్ ఆశాదీపంలా వచ్చారు. ఇక మా బతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతేనని సరిపెట్టుకున్న బడుగుల జీవితాల్లో వెలుగులు నింపారు.
దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చెయ్యని విధంగా సంక్షేమ పథకాలను పేదల చెంతకు తీసుకెళ్లారు. అందుకు ప్రజలు వైఎస్ జగన్ని మళ్లీ గెలిపించుకుంటామని అంటున్నారు.